వికాస్ కేంద్రం చల్లపల్లిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఇప్పుడు వినపడుతుందో దాని గురించి గుడ్డు చికెను తినొద్దు అనే ఒక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలు ఏంటి వదంతులు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలని ఆ రెండు ఐటమ్స్ కూడా చికెను ఎగ్గు ప్రజలతో తినిపించడం ద్వారా డిఎంఎండ్హెచ్ఓ గారు ఆర్డీఓ గారు మరి పశుసంవర్ధక శాఖ అధికారులు తదితర పెద్దలందరూ కూడా వచ్చారు. వారు కూడా వాటిని ఆస్వాదించారు. ఈ రకంగా ప్రజల్లో విశ్వాసం కలగజేయడానికి మేము ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడ్డు అనేది తల్లిపాల తర్వాత శ్రేష్టమైంది. ప్రపంచంలో అన్నింటిలోకి తల్లిపాలకు మించింది ఏది లేదు. దాని తర్వాత కోడిగుడ్డే. అవి నిరభ్యంతరంగా భుజించవచ్చు. ఈ సమస్య ఏదైతే ఉందో 2006లోనే వచ్చింది. 2006లోనే విజయవంతంగా దీన్ని ప్రజల్ని వీళ్ళ విశ్వాసం మేము పాల్గొల్పాం. అక్కడి నుంచి అప్పుడప్పుడు కనపడుతున్నా కూడా ఇంత సమస్య ఎప్పుడూ రాలేదు. ఇది కేవలం కొన్ని మీడియా సంస్థల దుష్ప్రచారం వల్ల ఇది జరిగిందని ప్రజలందరినీ తెలుసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ ఇప్పుడు మాకు ఈ పౌల్ట్రీకి సంబంధించి అన్ని విభాగాల్లో అత్యంత నిపుణులైన డాక్టర్ ప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారు.